హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మనం కిచెన్లో ఆడవారికి ఉపయోగపడే మంచి టిప్స్ చూడబోతున్నామండి. ప్రతి ఒక్కరికి కూడా చాలా హెల్ప్ అవుతాయి. చివరి వరకు చూసి మీకు ఏ టిప్ బాగా నచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ముందుగా వీడియోని లైక్ చేసి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మనం మొదటి చిట్కా చూద్దాం. అదేంటంటే పాలు చాలా త్వరగా తోడుకోవడానికి మంచి టిప్ ఉందండి. మనకిప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదండి. ఆ తర్వాత చలికాలం ఈ టైంలో మనకి పాలు చాలా లేటుగా తోడుకుంటూ ఉంటాయి. కానీ మనం ఈరోజు చూడబోయే టిప్కి చాలా తక్కువ టైంలో పెరుగు చక్కగా గడ్డలాగా తోడుకుంటుందండి. ఆ టిప్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. తోడు వేసేటప్పుడు పాలు గోరువెచ్చగా కన్నా ఇంకాస్త వేడిగా ఉండాలి. ఇలా తోడు వేసేటప్పుడు పెరుగుని అలాగే వేయకుండా కాస్త మెత్తగా చేసి వేసి ఒక్కసారి స్పూన్తో బాగా కలపాలి. ఇలా పెరుగు తోడుకోవడానికి కొంతమంది పచ్చిమిర్చిని యూజ్ చేస్తుంటారండి. కానీ నేను చెప్పబోయే టిప్పు చాలా పాతకాలపు టిప్పు. నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చూస్తున్న టిప్ అండి. ఈ పాలల్లో ఇప్పుడు చూడండి ఒక ఎండుమిర్చి అలాగే ఒక కాయిన్ కూడా వేయాలండి. ఇప్పుడు ఇంకా మూతని బాగా గట్టిగా పెట్టి చల్లటి గాలి తగలని ఒక అలమారాలో పెట్టండి. ఒకవేళ అలా కుదిరినట్లయితే ఈ బాక్స్ని ఇంకాస్త పెద్దగా ఉండే వేరొక బాక్స్లో పెట్టండి. ఇలా చేస్తే మనకు పెరుగు అనేది 2-2.5 గంటల్లో గడ్డలాగా చక్కగా తోడుకుంటుంది. 2 గంటల తర్వాత పెరుగు చూడండి ఎంత గడ్డగా తోడుకుందో. ఈ చిట్కా అనేది చాలా పాతకాలం నుండి వస్తున్నదేనండి. ఈ సీజన్లో మనందరికీ చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇంకా రెండవ చిట్కా. అదేంటంటే మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు చూడండి ఇలా కడాయిలు కానీ లేదంటే ఏదైనా సరే గిన్నెల్లో వండుకున్నప్పుడు మనం తోమినా సరే ఆ స్మెల్ అనేది పోదండి. అలాంటప్పుడు చూడండి కొద్దిగా వంట సోడా వేయాలి. ఆ తర్వాత ఇలా నిమ్మ చెక్కను తీసుకుని ఇలా బాగా రుద్దాలండి. ఇలా బాగా రుద్దేసి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసి ఆ తర్వాత శుభ్రంగా కడిగి తుడిచినట్లయితే కనుక మనకి స్మెల్ అనేది శుభ్రంగా పూర్తిగా పోతుందండి. నాన్ వెజ్ అనే కాదండి, మసాలా కర్రీస్ ఏది వండినా సరే ఇలాగే చేసుకోవచ్చు. ఇలా తడంతా శుభ్రంగా తుడిచి కాసేపు ఆరిన తర్వాత షెల్ఫుల్లోకి సర్దుకోవాలి. ఇప్పుడు మూడవ చిట్కా చూద్దాం. ఈ చలికాలంలో అన్నం కాస్త అప్పుడప్పుడు మిగిలినప్పుడు దాన్ని అలాగే చల్లగా తినాలంటే తినడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా ఎప్పుడన్నా మిగిలిన అన్నాన్ని పనివాళ్ళకి ఇవ్వచ్చండి. ఇంట్లో పనివాళ్ళు ఉంటే కనుక ఇచ్చేయచ్చు. అలా లేనప్పుడు చల్లగా ఉందని కొంతమంది తినలేక డస్ట్బిన్లో పడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ చిట్కాతో మనం చక్కగా అన్నాన్ని వేడి చేసుకోవచ్చండి. చూడండి కడాయిలో ఒక గ్లాస్ నీళ్లు పోసి ఇలా మరిగించాను. ఇలా మరిగిన తర్వాత ఈ బాక్స్ని రైస్ బాక్స్ని తీసుకెళ్ళి ఆ వాటర్లో పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేయాలండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉంచేసామంటే మనకి రైస్ అనేది చక్కగా వేడవుతుందండి. వేడి చేసే ముందు రైస్ని అలాగే గడ్డగా పెట్టకుండా ఇలా పొడిగా చేసి పెట్టండి. చద్దన్నం తినాల్సి వస్తే కనుక మధ్యాహ్నం వండింది సాయంత్రం తినొచ్చండి. అలాగే సాయంత్రం వండింది ఎర్లీ మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేసుకునేటప్పుడు ఆ బ్రేక్ఫాస్ట్లో తినేయచ్చు. అంతేకాని ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకొని తినకూడదు. అంతేనండి. ఇలా వేడి చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఒక్కసారి వేడి చేయాలండి. రైస్ని పదే వేడి చేస్తే మన ఆరోగ్యానికి మంచిది కాదండి. ఇప్పుడు ఇంకా 4వ చిట్కా చూద్దాం. ఈ చిట్కా అనేది రిపీటెడ్గా కామెంట్స్లో అడుగుతున్నారండి. దానికోసం ఈరోజు షేర్ చేస్తున్నాను. బెల్లం అలాగే కల్లుప్పు చెమ్మ లేకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఎలా ఉంచుకోవాలి అన్నది. నేను ఇక్కడ చూపిస్తున్న బెల్లం చూడండి లైట్ ఎల్లో కలర్లో ఉంది కదా. ఆ బెల్లం అనేది చాలా త్వరగా నీరు వచ్చేస్తుందండి. స్మెల్ వచ్చి పాడైపోతుంది. అలా కాకుండా చూడండి నేను వీడియోలో చూపిస్తున్న దాంట్లో ఇంకో రకం బెల్లం ఉంది కదా, అచ్చుల బెల్లం అండి అది. ఆ బెల్లం అయితే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. బెల్లం మనకి ఎక్కువ రోజులు వాసన రాకుండా ఫ్రెష్గా ఉండాలంటే మనం కనీసం 2 గంటలైనా ఎండలో పెట్టి ఆ తర్వాత స్టోర్ చేసుకోవాలండి. అచ్చుల బెల్లం అయితే ముక్కలు చేయాల్సిన అవసరం లేదండి. ఈ బెల్లం అయితే కనుక ఇలా కాస్త పెద్దగా ముక్కలు కట్ చేయండి. మరీ పొడిగా కాకుండా ఇలా ముక్కలుగా కట్ చేసి ఈ బెల్లాన్ని ఇప్పుడు 2 గంటల పాటు ఎండలో పెట్టాలి. సేమ్ అలాగే కల్లుప్పు కూడా అండి. చూడండి మనం కల్లుప్పు తెచ్చుకున్నప్పుడు చూసారా చేతితో తాగితే నీరుగా ఉందండి, చెమ్మగా ఉంది. చేతికి చూసారా తడంటింది. కాబట్టి మనం కల్లుప్పు కూడా అది ఎప్పుడైనా సరే తెచ్చుకున్నప్పుడు కాసేపు ఎండలో పెట్టి ఆ తర్వాతే స్టోర్ చేసుకోవాలి. నేను ఇక్కడ మా బాల్కనీలో ఎండలో పెట్టాను. ఇలా మంచి ఎండలో 2 గంటలు ఉంచిన తర్వాత దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. 2 గంటల తర్వాత తెచ్చానండి. చూడండి కల్లుప్పులో తేమ అనేది అస్సలు లేదండి. నా చేతికి తడి కూడా ఏమీ అంటలేదు. ఫస్ట్ మనం బెల్లం ఇలా స్టోర్ చేసుకోవాలి. చూడండి ఇలాంటి క్లాత్ కవర్స్ ఉంటాయి కదా, ఆ క్లాత్ కవర్లో ఈ బెల్లాన్ని వేసి చక్కగా ఫోల్డ్ చేసి ఒక డబ్బాలో పెట్టుకుంటే సరిపోతుందండి. మనకి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడైనా కాస్త కూస్తో చెమ్మగా అనిపిస్తే ఈ క్లాత్ కవర్ పీల్ చేసుకుంటుందండి.
మనకు బెల్లం ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. బయట స్టోర్ చేసుకోవాలంటే ఈ పద్ధతిలో స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా కూడా మీకు ఇంకా బెల్లం స్మెల్ వస్తూ ఉంటే కనుక ఇక తప్పనిసరిగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిందేనండి. ఇప్పుడు కల్లుప్పుని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దామండి. కల్లుప్పుని తీసే డబ్బా అయినా ఎలాంటి సీసాలైనా సరే ముందుగా శుభ్రంగా కడిగి కాసేపు ఎండలో ఆరబెట్టాలి. ఆ తర్వాత చూడండి, నేను ఇక్కడ ఒక క్లాత్లోకి కొద్దిగా బియ్యం తీసుకున్నానండి. చిన్న క్లాత్లోకి ఒక 2-3 స్పూన్ల బియ్యం తీసుకొని ఇలా చిన్న పొట్లంలాగా కడుతున్నాను. ఈ పొట్లాన్ని ఇప్పుడు ఈ సీసాలో అడుగును వేసేయాలి. ఈ సీసాలోకి ఇప్పుడు కల్లుప్పుని తీసి స్టోర్ చేసుకుంటే మనకి చెమ్మ అనేది అసలు రాదండి. ఎప్పుడైనా చెమ్మ అనిపిస్తే కనుక లోపల ఉన్న బియ్యం పీల్ చేసుకుని మనకి ఉప్పు అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఇలా చేస్తే కనుక ఉప్పు ఎప్పుడూ కూడా పొడి పొడిగా ఉంటుందండి. ఈ టిప్ అనేది మనకి అన్ని సీజన్స్లో బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇంకా చివరిది 5వ చిట్కా చూద్దాం. మనం కుక్కర్లో డైరెక్ట్గా అన్నం వండినప్పుడు అది అడుగున అంటుకుని కొంత రైస్ అనేది వేస్ట్ అయిపోతుంది. అలా అంటుకోకుండా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే కుక్కర్ పొడిగా ఉన్నప్పుడే చూడండి కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం అంతా కూడా ఇలా అప్లై చేయాలి. మీరు వీడియోని లైక్ చేశారని అనుకుంటున్నాను. చెయ్యని వాళ్ళు ప్లీజ్ అండి ఇప్పుడే లైక్ చేయండి. ఇప్పుడు ఈ కుక్కర్లోకి బియ్యం పోసి శుభ్రంగా కడిగి రైస్ వండుకుంటే మనకి అడుగున అస్సలు అంటుకోకుండా చాలా నీట్గా పొడి పొడిలాడుతూ వస్తుంది. రెడీ అయిపోయిన రైస్ని చూడండి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. కుక్కర్ చూసారుగా మనకి అడుగున అసలు అంటుకోలేదండి. రైస్ కూడా చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చింది. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు బాగా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.